ఇలా ఈ అందమైన ఫోటోలు, కోట్ల రూపాయల యాడ్స్, పెద్ద పెద్ద మాటలు వేయగానే కేసీఆర్ ఆనవాళ్ళని తుడిపేయలేదు. అబద్ధాలతోటి కేసీఆర్ ఆనవాళ్ళని అస్సలు తుడపదు. మిత్రులారా, చాలామందికి తెలియాలి, ఇంకా చాలా ఉన్నది. వాస్తవంగా 2020-21 కంటే ముందు 50,000 ఎకరాల ఖమ్మం పరిసర ప్రాంతాలు. నేను తుమ్మల నాగేశ్వరరావుని తక్కువ కానీ ఆయన బిహేవియర్స్ని చూస్తే నిజంగా ఎంత ఏమైనా నాకు పొన్నం ప్రభాకర్ అన్న అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ దానిలో కొంచెం గౌరవం. ఎందుకు గౌరవం అంటే బీసీ బిడ్డ, ఉద్యమంలో ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా నా భాషలో చెప్పాలి అంటే పార్లమెంట్లో ప్రసవ వేదన అనుభవించిన పొన్నం ప్రభాకర్ ముందట ఆ కాలేసుకుండేంది, ఆ కథ ఏంది. తుమ్మల నాగేశ్వరరావు సిద్దిపేట గడ్డ మీద, సిద్దిపేట బిడ్డనే ఇప్పటికైతే పొన్నం ప్రభాకర్ సిద్దిపేటలో అంటుండు, ఆయన ఇడిపోతా అంటుండు. ఇడిపోయి నాకేం బాధ లేదు. కానీ మిత్రులారా, ఒకసారి ఆలోచించండి, దేనికి ఇలా వీడికి వచ్చి రైతు ఉత్సవాలు చేసుకోవాలి? రేవంత్ రెడ్డి ఇలా ఇప్పుడు కాలబెట్టే ఊర్లో కూడా, నర్మెట్లో కూడా 350 మందికి రుణమాఫీ కాలే. మీరు రుణమాఫీ అయిందని పెద్ద పెద్దగా డబ్బాలు కొడితే, ఇట్లాంటి యాడ్స్ వేస్తే, జంగారెడ్డి లాంటి వాళ్ళు అబద్ధాలు చెప్తే ఇడ ఇనటోడు ఎవరు లేడు.